పాపముకు ప్రాయశ్చిత్తం పొందిన అలా దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించడా? ఆయన మాట్లాడిన మాట మరి ఏదో ఆయన ప్రత్యేక ఉత్తరం ఇచ్చిన ఉత్తరం అనగా సమాధానం ఇచ్చాడు యోబుకి. ఏం సమాధానం ఇచ్చాడు ప్రభు అంటే, నేను పాపము చేసిన నాకు కలిగిన లాభము కన్నా నాకు నీతి వల్ల కలిగిన లాభమే అధికమైన ప్రయోజనం ఏమంటే, చాలా మంది అంటారు కదా, పాపము చేసేవాడు తిరుగుతున్నాడు, నీతి చేసేవాడు తిరుగుతున్నాడు. పాపము చేసేవాడు బతుకుచున్నాడు, నీతిమంతుడు బతుకుచున్నాడు అని చాలా మంది అడిగితే దేవుడు అడిగదా, పాపము అనేది ఈ లోకమే కాదు పరలోకానికి సంబంధించింది. అది ఆడు తిరిగితే నువ్వు తిరుగుతావు, నువ్వు బాగుంటావు ఆడు బాగుంటాడు, నువ్వు తింటావు ఆడు తింటావు. దేవుడు నిన్ను అపాయకరమైన గుంట నుంచి కాపాడుతాడు. వాడిని దేవుడు కాపాడతాడా? నీ దగ్గరికి ఏ తెగులు రాకుండా దేవుడు రక్షిస్తాడు. నీతిమంతుల ఎద్దకి ఏ తెగులు రాకుండా దేవుడు రక్షిస్తాడు. పాపుల ఎద్దకి ఏమొచ్చిన దేవుడు రక్షిస్తాడా? రక్షించడు. పాపం చేసేస్తాను కదా అనుకున్నావేమో, నన్ను ఎవరు చూస్తాను అనుకున్నావేమో, పాపం వల్ల ఏమవుతుంది అనుకున్నావేమో, ఆడు చేస్తాడు కదా నేను చేస్తా ఏంటి, ఆ తిరుగుతాను నేను తిరుగుతా ఏంటి, ఆ మాట్లాడు నేను మాట్లాడుతున్నా అనుకున్నావు. దేవుడు ఒక్క దెబ్బ కొట్టాడంటే నీ జీవితం అంతా జ్ఞాపకం వచ్చేది రాదా? ఎవరు తెలియదనుకున్నావా? నా హృదయంలో నేనేమనుకున్నాను నీకు తెలియదు, నీ హృదయంలో ఏమనుకున్నా నాకు తెలియదు. నీవు నేను ఏమనుకుంటున్నానో పరలోక దేవుడికి సమస్తము తెలుసా. ఆయన నిందే కాదు లోకములో ఉన్న హృదయాలన్నీ పరీక్షిస్తారు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఏదో అనుకోనంట నేను నీతిమంతుడిని. ఎవరికైనా నీతిమంతులు, నీకు నువ్వే నీతిమంతుడు అయితే నాకు నేనే నీతిమంతుడిని, నీకు నువ్వే పరిశుద్ధుడు అయితే నాకు నేనే పరిశుద్ధిని. ఇశ్రాయేలు దేవుడు ఏమనేస్తా, మీరు నాకు ఈ లోకములో ఎలా ఉన్నారు, శత్రువులుగా ఉన్నారు. ఏం చేస్తా, మీ ప్రవర్తన ఏది నాకు నచ్చిందా? మీ తీరువులు మీ క్రియలు నాకు ఏమి నచ్చిందా? నచ్చలేదు. ఎందుకంటే చాలా మంది ఎక్కువ శాతం పాపానికి బానిసారు. నువ్వు చెప్పినవే ఇదే న్యాయమని నువ్వు తోచినదా? దేవుడి నీతి కన్నా నీతి ఎక్కువ నేను అనుకొనిచున్నావా? దేవుడికి మహిమ కలుగునుగాక. ఏమనుకున్నామా? దేవుడి నీతి కన్నా నీ నీతి ఎక్కువ అనుకుంటున్నావా? ఎక్కువ దేవుడితో ఎలా పోల్చుకోగలరా? దేవుడు చెప్పాడు కదా, నాకు చాటి లోకంలో ఏది లేదు. ఉన్నా ఏది ప్రవక్త దుర్మార్గుడిని సహించేవాడు కాదు. యోగు చూసుకుంటే పాపాన్ని సహించేవాడు కాదు. యోగు ఆపదలాడేవాడు కాదు. యోగు పాపము చేసేవాడు కాదు. యోగు మోసము చేసేవాడు కాదు. యోగు దోషములు చేసేవాడు కాదు. యోగు ఎక్కడ కూడా ఎవరు ఏం సాధించా అయినా కానీ యోగుకి ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చింది. దేనికంటే దేవుడు పరీక్షించాడు. దేవునికి మేము కలుగుని గాక. హాస్పిటల్ పడ్డాడంటే అది పాపాలు చేసేస్తాడు. ఏదో అనారోగ్యం వచ్చి కాలేజీలో చేయినా వాళ్ళు చేసిన పాపాలే అంటారు. అనరా? పిల్లలు పుట్టకపోయినా వాళ్ళు చేసిన పాపాలే, వాళ్ళ తల్లిదండ్రి చేసిన పాపాలు ఏగొత్త ఏం చెప్తారు. ఎవరికి ఏం జరిగిందనుకో ఆ తల్లి చేసిన పాపాలు తల్లిదండ్రి చేసిన పాపాలు అంటారు. పిల్లలు కదా, అలాంటి ఏమి దేవుడు పరీక్షిస్తాడా? పరీక్షించు. దెబ్బ తగిలినా వాడు పాపాలు చేసేవాడు. అంటే దేవుడు ఏమన్నా చేస్తా, నాతో ఈ లోకంలో చాటి ఏది కూడా లేనే లేదున్నా. ఏమన్నాడంటే నేను నీతిమంతులని ఎక్కడ చెప్పడా? ఏమన్నాడు? నా తల్లి గర్భములో పిండముగా రూపించిన మొదలుకొని ఇంతవరకు ఏదో రీతిలో ఏదో స్థలములో నేను త్రోవ తప్పి ఉంటాను. అదే ఈ రోజు నాకు ఈ స్థితిలో పడవేసింది. కానీ దేవుడు నాకే కీడు కూడా చేస్తాడా? దేవుడి కీడు నుంచి తప్పించేవాడే కానీ నీకు ఏ కీడు దేవుడు రానిస్తాడా? ఇవ్వడు. ఆయన సంతోషం కోసం ప్రాణము త్యాగం చేసి సిలువలో ఆయన బలి అయ్యాడు. నేను ఏడిపిస్తాడైనా నీ క్రియను బట్టి నువ్వు ఏడుస్తున్నావు, దేవుడు ఏడిపిస్తాడు. నీ ప్రవర్తన బట్టి నువ్వు ఏడుస్తున్నావు కానీ దేవుడు ఏడిపించలేదు. దేవుడు ఏడిపించే దేవుడు కాదు. శత్రువుని ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించినా ఆయన అంటున్న మాటల ప్రకారంగా నీతోకున్న నీ సహవాసముతో నేను వాదించేది. ఏం చేస్తున్నామా? సహవాసముతో అంట నీతో ఉన్న వారందరితో దేవుడు వాదిస్తాడు. వాదించడం అనగా మాట్లాడతాడు దేవుడు వచ్చి నీతో నాతో కూడా.
ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడతానా? ఆయన యొక్క సమయం నీతో మాట్లాడుతున్నాడు. ఇక దేవుడు చెప్పుచ్చిన ప్రతి మాట కూడా విలువైన మాటలు. ఆయన దర్శనంలో జ్ఞాపకం చేసుకో. అదే యోబు గ్రంథము 34వ అధ్యాయము 30 వచ్చిన భక్తిని రాజ్య పరిపాలన చేయకున్నట్లు వారు ప్రజలు చిక్కుకున్నట్లు బలవంతులను ఆయన నిర్మూలన చేసి ఉన్నాడు. ఒక నేను శిక్ష నొందితిని, నేను ఇంకా పాపము చెయ్యను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక పాపము చెయ్యను. చేస్తావా? చెయ్యు. దేవుడు అన్నాడు కదా, నువ్వు ఒక పాపం చేస్తే దేవుని వదిలిపెట్టు. యోబు దేవుని యొక్క వాక్య ప్రకారంగా అపోస్తలులైన పౌలుగా మారిక ముందు సవులుగా ఉన్నప్పుడు ఎన్నో యాసలు వేస్తాడు. కానీ దేవుడు అవన్నీ తుడిచిపెట్టేసి ఇక్కడి నుంచి నువ్వు నీతిగా బ్రతుకము, నీకు నా పరలోక రాజ్యములు నీకు సింహాసనం ఇస్తానని దేవుడు చెప్పాడు కదా. నేను పాపం చేశాను కదా, దేవుడు నన్ను క్షమించడం అనుకోనేమో. నిన్న వదిలిపెట్టి ఇవాళ నన్ను ఎంబడించు. ఎంబడిస్తావా? ఎంబడించు. నేను చేసింది ఆలోచించుకుంటున్నాను అనుకో, నేను జరిగింది ఇవాళ జరిగిపోతుంది కదా. నేను ఆ పని చేశాను కదా ఆలోచించుకుంటాను అనుకో, మళ్ళీ ఆ పని చేయడానికి వస్తుంది. ఆలోచిందా? నేను అలా మాట్లాడాను కదా అనుకుంటున్నాం అనుకో, నిన్న వాళ్ళు తిట్టాను కదా అనుకో, మళ్ళీ అలా తిట్టడానికి వస్తుంది. అనిపిస్తా? దేవుడు చెప్పేది నిన్న జరిగింది వదిలిపెట్టి ఈరోజు ఆయన కోసం మేము మొర్ర పెట్టి మన దేవుడు అని వచ్చిన్నాను. ఆయన మాటల ప్రకారముగా ఒక నేను శిక్ష మీద నేను ఇంకేం చేయను, పాపము చెయ్యను. చేస్తానా? ఎప్పుడైతే సౌలు పౌలు కింద మారాడు అప్పుడు అన్నాడు కదా, నేను ఎన్నడూ కూడా పాపము చెయ్యను, నా చుట్టూ ఉన్నవాడిని కూడా పాపము చేయకుండా కాస్తాను అని చెప్పాడు. దావీదు కూడా నిర్లక్ష్యం. దావీదు కూడా ఆయనకు వాగ్దానం ఇచ్చాడు, ప్రభువా నేను ఎన్నడూ కూడా పాపము నేను చెయ్యను. చేసిన పాపమును సరిదిద్దుకున్నాడు దావీదు. నువ్వు దిద్దుకోగలవా? చేసిన పాపమును సరిదిద్దుకోవాలి అనగా ఆయనకు మొర్రపెట్టు. ఆయన ఎలా సరిదిద్దుకోవాలో చెప్తాడు. ఎవరికైనా కీడు చేస్తావా, ఎన్ని మేలు చేసి అదే సరిదిద్దుకోవడం అంటే. ఎవరికైనా మోసం చేస్తావా, ఎవరైనా ఎలాగైతే మోసం చేస్తావో అదే రీతిగా సాయం చేస్తావనుకో, దేవుడు అని కదా అదే వాడికి సమాధానం ఇవ్వడము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన శిక్షించే దేవుడు కాదు, మార్చే దేవుడైనా. పాపం చేసేవాడిని చంపే దేవుడు కాదు, పాపాన్ని నుంచి లేపే దేవుడైనా. ఆయన అన్యాయం సహించే దేవుడు కాదు, అన్యాయమును లేపి తిప్పి కొట్టే దేవుడు ఆయన. ఆయన రోజు నీకు నాకు మాట్లాడుచున్నాడు. శిక్ష నుండి పాపములో నుంచి మన దేవుడు లేపుచున్నాడు. ఆయన రక్తము పాపములకి విముక్తమైన రక్తము. ఆయన రక్తము నీ పాపమును కడగవేసే రక్తము. ఆయన రోజు మాట్లాడిచిన మాట, ఒకనే శిక్ష నొందుతిని. ఏమన్నాడు? శిక్ష అనగా దెబ్బ తగిలిన తర్వాతే తెలుస్తుంది. పెద్దవాళ్ళు అంటారు, అలా వెళ్ళకరా, ఆ స్థలంలోకి వెళ్ళకో, ఆ స్థలములో ఏదైతుందని చెప్పిననుకో అలా మూర్ఖుడిగా వెళ్తారు. వెళ్ళరా తగిలిన తర్వాత చెప్తారు. ఆ రోజు ఆ పెద్దవాళ్ళని చెప్పారు కదా, ఇంటే బాగుంది అనుకుంటా. దేవుడు చెప్పాడు కదా, అతి ఎల్లకు అని చెప్పారంటే ఎల్లకి ఇంకేం చేస్తా, అతి వెళ్తే అపవాదిని మింగిరేదమని చూస్తుంది. దేవుడు చెప్పాడు మాట లోపాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పాడు, అటు నడవకుండే, అటు సాగిలు పడకుండే, అటు వైపు వెళ్ళకుండా చెప్తే అటే వెళ్ళారు. ఏం తెచ్చుకున్నారు? శాపముని తెచ్చుకున్నారు, నాశనం తెచ్చుకున్నా శాపాన్ని తెచ్చుకున్నారు. అంటే ఆ ప్రజలందరికీ ఏం కలిగిందంటే బొబ్బలు పుట్టి ఒళ్ళంతా బొబ్బలు వచ్చి అనారోగ్యానికి బానిస అయిపోయి శిక్షణ తెచ్చుకున్నారు. మనం కూడా అంతే. దేవుడు చేయొద్దని పని చేస్తే దానికి వచ్చేది ప్రతిఫలం ఏంటి తెలుసా? నీ మీదకి ఏమొస్తుంది? పాప శిక్ష వస్తుంది. కానీ ఇంకేది వస్తుందా? ఆయన చేతిని పని చేస్తే ఏమొస్తాయి? శిక్షలే, అవమానాలే. ఆయన చేతిని పని చేసుకోనుకో అన్నింటిలో నష్టాలు వస్తారు, లాభాలు వస్తాయా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా ఎదుగుచున్నావు అనుకున్నావేమో, దేవుడు ఒక్క దెబ్బ కొట్టాడంటే ఎంత ఎదుగావో అంత రెట్టింపు కిందకి దిగిపోతావు. దేవా ఆయన మాట్లాడుచున్న మాటలు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడు, ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ పాపమును దేవుడు క్షమించున్నాడు. ఆయన ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. ఒక భార్య పాపము చేస్తే భర్త క్షమించలేడు, ఒక భర్త పాపం చేస్తే భార్య క్షమించలేదు, ఒక బిడ్డలు పాపం చేస్తే తల్లిదండ్రులు క్షమించలేరు.
తల్లి కానీ తండ్రి కానీ పాపం చేస్తే బిడ్డలు క్షమించలేరు. ఎన్నో పాపాలు చేస్తున్నా కానీ దేవుడిని క్షమిస్తాడు. క్షమించడా? దేవుని వాక్య ప్రకారం చూసుకో. ఒక బిడ్డ